హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఇంటర్నేషనల్ యోగా డే. మానసిక ఒత్తిడి, టెన్షన్ల నుంచి తక్షణమే విముక్తి లభిస్తే బాగున్ను అనిపిస్తోందా? అలసిన శరీరాన్ని పునరుత్తేజం చేసుకోవాలనుకుంటున్నారా? వీటిని ఏకకాలంలో పొందాలంటే యోగా చేయాల్సిందే అంటున్నారు నిపుణులు. అయితే యోగాసనాల వల్ల పూర్తి ఫలితం పొందాలంటే చేసే క్రమంలో ఎలాంటి పొరపాట్లు దొర్లకుండా జాగ్రత్త పడడము ముఖ్యమే అంటున్నారు. కానీ కొంతమంది మాత్రం అవగాహన లోపంతోనో, లేదంటే నిర్లక్ష్యంతోనో యోగా చేసేటప్పుడు కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటారు. తద్వారా యోగా చేసినా ఫలితం దక్కకుండా పోతుంది. మరి యోగా చేసే క్రమంలో ఎలాంటి పొరపాట్లు చేయకూడదు? అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా తెలుసుకుందాం రండి. యోగాసనాల్లో ధ్యానం కూడా ఒక భాగమే. ఈ క్రమంలో కొన్ని యోగాసనాలు వేసేటప్పుడు గట్టిగా గాలి పీల్చి వదలాల్సి ఉంటుంది. అయితే కొంతమంది మాత్రం దీన్ని నిర్లక్ష్యం చేస్తూ కేవలం యోగాసనాలపైనే దృష్టి పెడుతుంటారు. ఏదో చేశాంలే అన్నట్లుగా యోగా పూర్తి చేస్తుంటారు. అలాగే ఒకేసారి గట్టిగా గాలి పీల్చడం, వదలడం వంటివి చేస్తుంటారు. దీనివల్ల చేసిన ఫలితం దక్కకుండా పోతుందంటున్నారు నిపుణులు. అందుకే ఆసనాలు వేసేటప్పుడు దానికి తగిన రీతిలో ఉచ్ఛ్వాస, నిశ్వాసలు ఉండేలా జాగ్రత్త పడాలి. ఇందుకు నిపుణులు చెప్పిన చిట్కాల్ని తూచా తప్పకుండా పాటిస్తే సరిపోతుంది. అప్పుడే అటు శరీరానికి ఆరోగ్యం, ఇటు మనసుకి ప్రశాంతత లభిస్తుంది. ప్రారంభ దశలోనే కఠినతరమైన ఆసనాలు ప్రయత్నిస్తుంటారు కొందరు. దీనివల్ల ఒక్కోసారి అతి కష్టంగా అనిపించి అసలు యోగా అంటేనే విముఖత ఏర్పడే అవకాశం ఉంటుంది. అందుకే యోగాసనాలు వేయడం ప్రారంభించినప్పటి నుంచి కనీసం 45 రోజుల వరకు సులభతరమైన ఆసనాలు వేయడమే మంచిదని సూచిస్తున్నారు నిపుణులు. వ్యాయామానికి ఎలాగైతే సౌకర్యంగా ఉండే దుస్తులు ధరిస్తారో, యోగాకు కూడా సౌకర్యంగా వాతావరణానికి తగ్గట్లుగా ఉండే దుస్తుల్ని ధరించడం మంచిదని గుర్తుంచుకోండి. అయితే ఈ క్రమంలో దుస్తులు మరీ బిగుతుగా, మరీ వదులుగా ఉండకుండా జాగ్రత్త పడాలి. మరొకసారి అందరికీ ఇంటర్నేషనల్ యోగా డే. Subscribe to my channel.